హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పీతలతో ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. దానికోసం ముందుగా పీతలు అయితే తీసుకున్నాను. పీతల కోసం తర్వాత చెప్తాను. ముందు మసాలా కోసం నేను ఇవన్నీ వేసుకుని మసాలా చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించినవన్నీ వేసి కాస్త వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 3 ఉల్లిపాయలు తీసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసి అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకునే ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా చూపించిన పీతలను అయితే శుభ్రంగా డొక్కలు అన్నీ తీసేసి కాళ్ళకున్న ముళ్ళు చెదగొట్టి శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకుని మరిగిన తర్వాత ఇప్పుడు ఇవి పీతలు వేయించడానికి సరిపడగా మనం ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ పీతలు వేగడానికి మనకి సరిపడగా ఎంత ఆయిల్ అయితే పడితే అంత వేసుకుని మొత్తం నేను తీసుకుని పీతలన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఒక్క చిటికెడు పసుపు వేసి మనం అంతా వేపేసుకుని అంటే పీతలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపేసుకుందాం. మనకి ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న నీచు వాసన అనేది పోయి పీతలు కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఇలా మనం పసుపు వేసుకుంటే ఒక్క 10 మినిట్స్ ఇలా కలుపుకున్నట్లయితే మనం మొత్తం వేగిపోతే చూడండి ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ అయింది, కలర్ చేంజ్ అవుతుంది. అంతే వేగిపోయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటాను. అలాగే ముందుగా తయారు చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఎందుకంటే నేను ముందే చెప్పేసిన వీడియో స్కిప్ అయిపోయింది, అందుకని ఇప్పుడు ఇది తీసుకున్నాక మరి కాస్త నూనె వేసుకుని అందులో పచ్చిమిర్చి వేసుకుని మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మొత్తం గరం మసాలా ఉల్లిపాయ మసాలా మొత్తం అంతా కూడా వేసేసుకుని ఉప్పు కారం పసుపు వేసి మొత్తం అంతా వేపుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేగిపోయి తీసేస్తున్నాను. వీడియో స్కిప్ అయిపోయింది, అందుకని నేను ప్రాసెస్ ముందు చెప్పేస్తున్నాను. ఇప్పుడు అంతా వేగిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకుని పీతలను కూడా ఈ మసాలాలో వేపేసాను. మసాలా అంతా వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చేసాక పీతలను కూడా వేసేయాలి. వేసాక ఒక గ్లాస్తో మనం వాటర్ వేసుకుని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ ఉంచుకున్నట్లయితే మనకి కర్రీ అంతా దగ్గర పడిపోద్ది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో మిరియాలు కూడా యాడ్ చేశాను. మనకి ఘాటుగా క్రిస్పీ మనకి టేస్టీగా స్పైసీగా ఉండడం కోసం ఉడుకుతుంది. చూసారు చూడండి కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చి బబుల్స్ పోయేంత వరకు మనం ఈ కర్రీని ఉంచుకుందాం. అంతే దగ్గర పడిపోయింది కదా, ఇంకొక 5 మినిట్స్ మనం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ. మీరు అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.